హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. ఈరోజైతే మేము హైదరాబాద్లోని ఐడియా బొల్లారంలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకు ఆల్రెడీ జగన్నాథ స్వామి టెంపుల్ ఇక్కడ బంజారా హిల్స్లో అయితే ఒకటి ఉంది. ఇది ఇంకొకటి అండి, బొల్లారంలో కొత్తగా అయితే ప్రారంభించారు ఈ టెంపుల్ని. సేమ్ ఆర్కిటెక్చరు అలాగే పూజా విధానం కూడా అంతా కూడా పూరిలో ఉన్నట్టే ఉంటుందండి. మనం ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్నప్పుడు ఎగ్జిట్ నెంబర్ 4 గుండా బయటకు వస్తే సర్వీస్ రోడ్ మీదుగా ముందుకు వెళ్తే మనకి ఈ టెంపుల్ అయితే కనిపిస్తుందండి రోడ్డు పక్కనే. ఈ టెంపుల్ అయితే ఉదయం 6 గంటల నుండి 1 గంట వరకు ఉంటుంది. అలాగే సాయంత్రం 4:30 నుండి నైట్ 9 గంటల వరకు ఓపెన్ అయితే ఉంటుందండి. పూజారి కూడా మనకి ఇక్కడ పూరి నుండి వచ్చిన వారే ఉంటారు. సేమ్ పూరిలో అయితే ఎలా చేస్తారో పూజా విధానం మొత్తం అంతా కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను టెంపుల్ యాడ్ చేశాను. ఇలా మనం ఓఆర్ఆర్ పక్క నుండి వెళ్తుంటే సర్వీస్ రోడ్లో నుండి మేమైతే వెళ్తున్నామండి. ఇలా మాకైతే చాలా దగ్గర ఈ టెంపుల్ అయితే ఒక 1/2 అవర్ ఇలా పడుతుంది అంతే మాకు. ఇలా అయితే మేము గుడికి అయితే వెళ్తున్నాము. మ్యాక్స్ అయితే మాకు 1/2 అవర్ అయితే జర్నీ అయితే పట్టింది. ఫైనల్గా అయితే మేము టెంపుల్కి అయితే వచ్చేసామండి. చూసారు కదా, మొత్తం మనకి పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది టెంపుల్ అయితే. నేను ఫస్ట్ టైం వెళ్ళాను టెంపుల్కి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్కువసేపు అయితే ఉండాలనిపించింది, కానీ ఉగాది పండగ రోజు వెళ్ళాము మేము ఖచ్చితంగా ఈ టెంపుల్కి అయితే. మేమైతే ఈవినింగ్ వెళ్ళామండి. ఈవినింగ్ 4:30కి అలా వెళ్ళాము. స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం పైకి. చూసారు కదా, అక్కడ మీకు మెట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ మెట్లు పైకెక్కి వెళ్తే మనకి ఆ స్వామి దర్శనం అయితే కలుగుతుంది. ఇంకా ఫొటోస్ అవి తీయకూడదు అన్నారని నేనైతే ఫొటోస్ అయితే తీయలేదండి. ఆ స్వామి ఎలా ఉంటారో మీకు చూపిద్దామని ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేశాను. మనకి పూరి టెంపుల్లో ఎలా అయితే విగ్రహాలు ఉన్నాయో సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా. బలభద్రుడు, సుభద్రాదేవి, తర్వాత ఆ జగన్నాథ స్వామి విగ్రహాలు చూశారు కదా. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవండి, అంత బాగుంది టెంపుల్ అయితే. ఇంకా చుట్టుపక్కల అయితే ఇలా గణేష్, తర్వాత శివాలయం, అమ్మవారి టెంపుల్, కాళికామాత టెంపుల్ అన్నీ కూడా అయితే చుట్టుపక్కల అయితే ఇలా ఉన్నాయండి టెంపుల్స్ అయితే. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా చూశారు కదా, ఎంత సూపర్గా ఉందో. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఒకసారి మీకు వీలైతే తప్పకుండా వెళ్ళండి మీరు కూడా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే. మనం పూరి వెళ్ళి జగన్నాథ స్వామి టెంపుల్ని దర్శించుకోలేకపోయినా ఒకసారి ఇలా హైదరాబాద్లో దగ్గర ఉన్న వాళ్ళైనా ఒకసారి ఈ టెంపుల్కి వచ్చి దర్శించుకోండి. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే. పూరి టెంపుల్ మిస్టరీస్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం మరి, ఆ జగన్నాథ స్వామి గురించి. పూరి టెంపుల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆ దేవాలయంలో ఉండే కృష్ణుడి గుండె కదండి. రెండోది గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే గుడిపైన ఎగిరే జెండా. మూడోది గుడిపైట వినిపించే సముద్రపు అలలు. మన లోపల గర్భగుడిలోకి వెళ్ళేసరికి ఆ సముద్రపు అలలు అయితే వినిపించవండి. నాలుగో మిస్టరీ, మనం ఏ వైపు చూసినా కానీ మన వైపే చూస్తున్నట్లు కనిపించే సుదర్శన చక్రం అండి. పైన టెంపుల్ పైన ఉండే సుదర్శన చక్రము. మనం ఎటు చూసినా కానీ మన వైపే చూస్తున్నట్టు కనిపిస్తుంది ఆ సుదర్శన చక్రం అయితే. ఇంకా ఐదో మిస్టరీ అయితే, ఎంతమంది భక్తులు పూరికి వచ్చినా కానీ ప్రసాదం అయితే సరిగ్గా సరిపోతుందండి. తగ్గకుండా ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా అయితే సరిపోతుంది ఆ ప్రసాదం అయితే. ఇంకా ఆరో మిస్టరీ అయితే, మనం ఆ టెంపుల్కి ఏ టైంలో వెళ్ళినా కానీ ఆ ఆలయం నీడ కూడా ఎక్కడా కూడా కనిపించదండి. ఈ పూరి టెంపుల్ ప్రత్యేకత అయితే ఇదే. నార్మల్గా మనం ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ గుడి నీడ అయితే అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఎక్కడో చోట పడుతుంది కదా, కానీ ఈ పూరి టెంపుల్లో అయితే అలా నీడ కూడా ఎక్కడా కనిపించదండి. తర్వాత ఏడో మిస్టరీ ఏంటంటే, ఆ ఆలయం పైనుండి ఒక్క పక్షి కూడా అసలు ఎగరదండి. పక్షులు కానీ విమానాలు కానీ అసలు ఎగరవు. జనరల్గా మనకి ఏ ఆలయం మీదైనా పక్షులు అయితే ఎగురుతూనే ఉంటాయి కదా, కానీ ఇక్కడ ఈ పూరి టెంపుల్ అయితే ఒక పక్షి కూడా అసలు ఎగరదు పైన టెంపుల్ మీద నుండి. 8వ మిస్టరీ ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా స్వామివారి రథయాత్ర జరుగుతుంది కదా ఖచ్చితంగా. ఆ రథయాత్ర జరుగుతున్న రోజున ఖచ్చితంగా అయితే వర్షం పడుతుందండి. ఇప్పటికీ కూడా ఆ వర్షం అలానే పడుతుంది ఆ పూరి జగన్నాథ స్వామి రథయాత్రలో అయితే.
నాకు తెలిసిన మిస్టరీస్ అయితే మీతో కొంచెం షేర్ చేసుకున్నానండి. ఇంకా తెలియని ఎన్నో మిస్టరీస్ అయితే ఆ జగన్నాథ స్వామి పూరి టెంపుల్‌లో అయితే ఉన్నాయి. ఈ మిస్టరీస్ అన్నీ గురించి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. దానికన్నా ముందైతే ఈ టెంపుల్ అసల జగన్నాథ స్వామి ఎలా ప్రతిష్టాపన జరిగింది, ఆ స్వామివారిని ఎలా ప్రతిష్ఠించారు, దాని గురించి అయితే తెలుసుకుందాము. ఆ పూరి టెంపుల్ హిస్టరీ గురించి అయితే. మనకి పురాణాల్లో ఇంద్రదుమ్న అనే ఒక మహారాజు అయితే ఉండేవారు. ఆ మహారాజుకి ఒక కోరిక అయితే ఉండేదండి. ఆ భగవంతుడిని ప్రత్యక్షంగా చూడాలని కోరిక అయితే ఆయనకు ఉండేది. ఆ కోరిక గురించి ఆ రాజ్య ప్రజలకి ఇలా చాటింపు అయితే వేయించాడు ఆ రాజుగారు. ఎవరైతే భగవంతుడిని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు ఉంటారో అలాంటి వారు ఎవరైనా ఉంటే మాకు చెప్పండి. మేము కూడా వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకుంటానని రాజుగారు అన్నారు. అప్పుడే ఆ రాజ్యానికి ఉత్కల అనే ప్రదేశం నుండి, ఉత్కల అంటే ఇప్పుడున్న ఒరిస్సా అండి. ఆ ఒరిస్సా నుండి ఒక సాధువు వచ్చి, అయ్యా నేను నీలాచలం అనే ఒక ప్రదేశంలో భగవంతుని దర్శనం చేసుకున్నానని చెప్పారు ఆ సాధువు వచ్చి. అప్పుడు రాజుగారు తన దగ్గరున్న విద్యాపతి అనే ఒక మంత్రి గారిని పంపించి, అక్కడ స్వామి నిజంగా ఉన్నారో లేదో కనుక్కొని రమ్మని ఆ విద్యాపతి అనే మంత్రిని అయితే అక్కడికి పంపించారండి. ఆ విద్యాపతి వెతుక్కుంటూ వెళ్ళగా అక్కడ శబరజాతి దగ్గరికైతే వచ్చారు. ఈ విద్యాపతి అనే మంత్రి గారు. శబరజాతి అంటే ట్రైబల్స్ అండి వాళ్ళు, గిరిజనులు. వాళ్ళు ఎక్కువగా స్వామివారిని పూజించేవాళ్ళు. కానీ ఆ శబరజాతి వాళ్ళు ఆ స్వామివారిని ఎవరికీ చూపించడానికి కూడా అంగీకరించట్లేదు, ఇష్టపడట్లేదని ఈ విద్యాపతికైతే తెలిసింది. ఈయన తెలివిగా ఆలోచించి అప్పుడు ఏం చేశారంటే శబరజాతికి చెందిన రాజు ఉంటారు కదా, ఆ రాజు పేరు విశ్వవసు. ఆ విశ్వవసు అనే ఆయనకి ఒక కుమార్తె అయితే ఉండేది. ఆవిడ పేరు లలిత అండి. ఆవిడ్ని ఈ విద్యాపతి ఆయన వివాహం అయితే చేసుకున్నారు. కొన్ని రోజులు అయిన తర్వాత మామయ్య గారిని అల్లుడి గారు ఇలా ఒక కోరిక అయితే కోరుకుంటారు. మామయ్య గారు రోజు మీరు నిత్యం పూజించే ఆ స్వామివారు ఉన్నారు కదా, ఆ స్వామివారిని నేను చూడాలనుకుంటున్నానని చెప్పి మామగారిని అయితే అల్లుడు అడుగుతారనమాట. అల్లుడు అడిగినప్పుడు మామగారు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి కదా. అప్పుడు ఇంకా మామగారు ఒక కండిషన్ మీద అయితే అల్లుడిని అయితే ఆ స్వామివారి దగ్గరికి తీసుకువెళ్తారు. తప్పకుండా తీసుకెళ్తాను, కానీ మీరు కళ్ళకు గంతులు కట్టుకొని రావాలని చెప్పి చెప్పగా సరే అని చెప్పి విద్యాపతి అయితే కళ్ళకు గంతులు కట్టుకున్నారండి. కానీ విద్యాపతి చాలా తెలివిగా ఏం చేశారంటే ఒక చిన్న సంచిలో ఆవాలైతే పోసుకొని ఆ సంచికి చిన్న హోల్ అయితే పెట్టుకొని ఇక దారంతా కూడా అలా ఆవాలనైతే చిమ్ముకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత గంతలు విప్పారు మామగారు అయితే. అక్కడికి వెళ్ళి విద్యాపతి చక్కగా నీలి మాధవ రూపంలో ఉన్న స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాడండి. అక్కడ ఈ విద్యాపతి ఒక పక్షిని చూస్తారండి. ఆ పక్షి అక్కడున్న కొండల్లో మునిగి వెంటనే వైకుంఠ స్వరూపంలో చతుర్భుజ రూపాలు తీసుకొని వైకుంఠానికి తిరిగి వెళ్ళిపోతుందండి. అది చూసైతే చాలా చాలా సంతోషిస్తారు ఈ మంత్రి గారు. ఇదంతా మా రాజుగారికి చెప్పాలనుకొని వెంటనే రాజుగారి దగ్గరికి అయితే వస్తారు. రాజుగారికి ఇదంతా చెప్పిన తర్వాత రాజుగారు కూడా వెళ్ళి దర్శనం చేసుకుందాం అని అనుకుంటే, కానీ రాజుగారికి దారి తెలియదు కదా, ఎలా వెళ్ళాలా అని అనుకుంటారు. కానీ ఈ మంత్రి గారు ఆవాలు వేసుకుంటూ వెళ్ళారు కదా దారంతా, ఆ ఆవాలు మొలకెత్తుతాయండి చిన్న చిన్న మొక్కలుగా. ఆ దారమ్మట కూడా ఇలా రాజుగారు అలా వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడైతే స్వామి అయితే కనిపించకుండా పోయారండి. విశ్వవసు అలాగే ఇంద్రధన్ను ఇద్దరు కూడా చాలా చాలా బాధపడ్డారు. అక్కడ స్వామివారు కనిపించకుండా పోయేసరికి అసలు ఏమైందా ఏంటా అని చాలా బాధపడ్డారు. కానీ స్వామివారు ఆ రాజు కల్లో కనబడి నేను ఇంకొక అద్భుత రూపంలో ప్రజలకి కనిపించాలనుకుంటున్నా అని స్వామివారు అయితే చెప్తారండి. తర్వాత రాజుగారు అయితే ఒక పెద్ద యాగం అయితే నిర్వహిస్తారండి. ఆ పెద్ద యాగం నిర్వహించిన తర్వాత స్వామివారు అయితే ఇలా చెప్తారు, నేను ఇలా ఒక సముద్రంలో ఒక చెక్క ముక్క అయితే వస్తుంది, ఆ చెక్క ముక్కతో నా విగ్రహాలు అయితే తయారు చేయించమని స్వామివారు అయితే చెప్తారు ఆ రాజుగారికి. అలాగే స్వామివారు చెప్పినట్టే ఒక పెద్ద చెక్క ముక్క అయితే నీళ్ళలో నుండి కొట్టుకొని వస్తుందండి సముద్రంలో నుండి. చెక్క ముక్క అయితే వచ్చేసింది స్వామివారు చెప్పినట్టే. కానీ ఎవరు చెక్కుతారని రాజుగారు అనుకోగా
దేవతల శిల్పి ఉంటారు కదా విశ్వకర్మ ఒక వృద్ధిని బ్రాహ్మణు రూపంలో వచ్చి నేను ఈ విగ్రహాలు చెక్కుతానని అన్నారండి. కానీ నేను బయటకు వచ్చే వరకు మీరెవ్వరు కూడా లోపల రాకూడదని ఒక కండిషన్ అయితే పెడతారు ఆ విశ్వకర్మ. తెలీదు కదండీ స్వామివారే పంపించారని చెప్పి ఆ రాజుగారికి. కొంతకాలానికి రాజుగారి భార్య గడీచా అనే ఆమె పేరండి. ఆమెకు అనుమానం వస్తుంది. లోపల నుండి ఏం అసలు సౌండ్స్ రావట్లేదేంటి? అసల ఈ వృద్ధుడు బతికే ఉన్నాడా? లేకపోతే ఏమైనా చనిపోయాడా? అని చెప్పి అనుమానంతో లోపలికెళ్ళి చూడాలని ఆశతో ఆవిడ వెంటనే డోర్స్ అయితే ఓపెన్ చేసేస్తుందండి. అప్పుడు అక్కడ జగన్నాథుడు, బలభద్ర అలాగే సుభద్రాదేవి విగ్రహాలు అయితే రెడీ చేసి ఉంటాయి. కానీ అవి ఇన్కంప్లీట్గా ఉంటాయండి. మొత్తం అయితే పూర్తి అవ్వకుండా మిగిలిపోతాయి అలా. ఈ విధంగానే నేను ప్రజలకి కనిపించాలనుకుంటున్నానని చెప్పి మళ్ళీ రాజుగారి కల్లోకి స్వామివారు కనబడి చెప్తారు. అందువల్లే మనకి పూరీ టెంపుల్లో ఆ విగ్రహాలు అలా ఇన్కంప్లీట్గా ఉంటాయండి, పూర్తిగా తయారవ్వకుండా. అలా ఇంద్రదన్న మహారాజు ప్రతిష్ఠ అయిన తర్వాత స్వామివారు ఆ మహారాజుకైతే ఒక వరం కోరుకోమని అడుగుతారు. వరం కోరుకోమన్నప్పుడు అప్పుడు మహారాజు ఒక 3 కోరికలు అయితే కోరుకుంటారండి. జనరల్గా ఎవరైనా కోరుకోమంటే ఎవరైనా వారి గురించి వారు కోరుకుంటారు కదా. కానీ ఈ రాజుగారు ఎలా కోరుకున్నారో మీకు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఫస్ట్ కోరిక అయితే నీ చేతులు ఎప్పుడూ తడిగా ఉండాలి స్వామి అనే కోరిక అయితే కోరుకున్నారు. తడిగా ఉండాలంటే అర్థం ఏంటండి? ఆ స్వామికి ఎప్పుడు కూడా నైవేద్యం సమర్పిస్తూనే ఉండాలి అనే కోరిక అయితే ఆ రాజుగారు కోరుకున్నారు. అందుకనే పూరీకి ఎంతమంది వెళ్ళినా కానీ నైవేద్యం లేదనకుండా పెడుతూనే ఉంటారు. అంతేకాకుండా ఎప్పుడు కూడా కొత్త కుండల్లోనే నైవేద్యం వండుతారండి ప్రసాదం అయితే స్వామివారికి. ఇది మొదటి కోరిక అయితే రాజుగారు కోరుకున్నారు. అలాగే రెండో కోరిక, స్వామి నీ దర్శనం ఎప్పుడూ కూడా భక్తులకి జరుగుతూనే ఉండాలనే కోరిక అయితే కోరుకున్నారండి. అందుకే పూరీ టెంపుల్లో తక్కువ సేపు స్వామివారు అయితే నిద్రపోతూ ఉంటారండి. ఈవెన్ అలంకారం చేసేటప్పుడు కూడా జనరల్గా అయితే మనకి అలంకరణ చేసేటప్పుడు కాసేపు అయితే దర్శనాన్ని అయితే ఆఫ్ చేస్తారు కదా. కానీ ఇక్కడ పూరీ టెంపుల్లో అలా జరగదండి. పూరీ టెంపుల్లో ఒక పక్క అలంకరిస్తూ కూడా భక్తులను అయితే దర్శనానికి అయితే అలౌ చేస్తూనే ఉంటారు. ఇక్కడ పూరీ టెంపుల్లో అదే ప్రత్యేకత అండి. అలాగే మూడో కోరిక, నాకు ఎప్పుడు పిల్లలు పుట్టకూడదని కోరుకుంటాడు. ఎందుకంటే నాకు పిల్లలు పుడితే ఇది మా నాన్న కట్టించిన గుడి అని చెప్పి అలా నా కొడుకు అనడం నాకు ఇష్టం లేదు స్వామి. ఇది ఎప్పటికీ కూడా నీ గుడే, నీ భక్తుల గుడి, ఈ మధ్యలోకి ఎవ్వరూ కూడా రాకూడదని చెప్పి ఆ రాజుగారు ఇలా అయితే కోరుకున్నారండి. ఎంత చక్కగా కోరుకున్నారు కదా. ఇదేనండి ఆ రాజుగారి గురించి. అలాగే పూరీ టెంపుల్లో ఉన్న జగన్నాథ స్వామి చరిత్ర అండి ఇది. మనం ఆల్రెడీ మిస్టరీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మొదట గుండె మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. మరి దీనికైతే ఒక స్టోరీ ఉందండి. పూరిలో నవకళేబర యాత్ర అని జరుగుతూ ఉంటుంది. అది ప్రతి 9, 12, 17 ఏళ్ళకు ఒకసారి అలా జరుగుతూ ఉంటుందండి. అలా వచ్చినప్పుడు నవకళేబర యాత్ర అయితే జరుగుతూ ఉంటుంది పూరీ క్షేత్రంలో. జగన్నాథుడి విగ్రహాలు అయితే ఉన్నాయి కదా అక్కడ. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శనుడు ఆ 4 విగ్రహాలను కూడా తీసేసి అదే స్థానంలో కొత్త విగ్రహాలు అయితే పెడతారు. పాత విగ్రహాల్లోని బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహంలోనికి అమర్చిన తర్వాత పాత విగ్రహాలను తీసుకెళ్ళి ఒక చోట అయితే అత్యష్టి సంస్కారం అయితే చేస్తారండి. అది నవకళేబర యాత్ర అంటే. ఇది అధిక ఆషాఢ మాసం వచ్చినప్పుడు అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు జరుగుతుంది. ఆ రోజు పూరీ ఆలయంలో లైట్లన్నీ ఆపేస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా పవర్ సప్లై అయితే ఆపేస్తుంది ఆ రోజు. ఆ పూరీ క్షేత్రం అంతా కూడా ఇలా చీకటిగానే ఉంటుంది. నైట్ 12 గంటలకైతే ఈ నవకళేబర యాత్ర అయితే నిర్వహిస్తారండి. గవర్నమెంట్ కూడా మొత్తం పవర్ సప్లై అయితే నిలిపివేస్తుంది ఆ రోజైతే. ఆ తర్వాత ఒక నలుగురు అయితే ఆలయంలోనికి అయితే వెళ్తారండి. ఇలా ఒక ఆయన అతిపెద్ద వృద్ధుడిని అయితే తీసుకొని వస్తారు ఆ వంశంలో. వాళ్ళ కళ్ళకైతే గంటలు కట్టేస్తారు. అంతేకాకుండా చేతులకు కూడా పట్టుబట్టలు అయితే కట్టేస్తారండి. చేతుల స్పర్శ కూడా తెలుసుకోకూడదని వాళ్ళు. తర్వాత ఆ పెద్ద ఆయనకి వెనకాల ఒక తాడు కట్టి ఆ తాడుకి బయట ఒక గంట అయితే కడతారండి. ఆలయం బయట కావాలంటే ఆ గంట వాయించడానికి
ఉంటుందని చెప్పి అలా అయితే గంటను కడతారు. వీళ్ళందరినీ లోపలికి తీసుకెళ్ళి పూరి ఆలయం లోపల విగ్రహాల ముందైతే నిలబెడతారండి. పెద్దాయన్నయితే జగన్నాథుని మూర్తి దగ్గర నిలబెడతారు. మిగతా వారిని బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన మూర్తుల దగ్గర అయితే నిలబెడతారు. పాత మూర్తులకు బట్టలు చుట్టూ ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి ఆ మూర్తుల్ని ఆ నలుగురికి కూడా అందుబాటులో ఉంచి తలుపులు అయితే వేసి వచ్చేస్తారండి వీళ్ళందరూ కూడా బయటికి. అప్పుడు ఈ నలుగురు జగన్నాథుని బ్రహ్మ పదార్థం తీసి కొత్త విగ్రహాల్లోకి అయితే ప్రవేశపెడతారు. ఇదండి అక్కడ జరిగే ప్రక్రియ అయితే. జనరల్గా అయితే మనకు తెలిసిన స్టోరీ అయితే కృష్ణుడి గుండె అక్కడ ఉందని అంటారు కానీ అది నిజం కాదండి. నిజంగా కృష్ణుడి గుండె కాదు అక్కడ ఉన్నది. అది ఒక మహాశక్తివంతమైన మానవాతీతమైన నరసింహ శాలిగ్రామం. దీన్ని అక్కడ ప్రజలు బ్రహ్మ పదార్థం అనే దివ్య పదార్థం అని కూడా అంటారు. నేను దీనికోసం చాలా వీడియోలు అయితే చూసి తెలుసుకున్నానండి. కానీ ఇది 100% నిజమని అయితే నేను చెప్పట్లేదు. అదేంటో ఇప్పటికి కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ అక్కడ ఏదో అతీతమైన శక్తి అయితే ఉంది. అది ఇప్పటికీ కూడా మిస్టరీగానే ఉందండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఒక నలుగురు బ్రహ్మ పదార్థాన్ని మార్చడానికి లోపలికి వెళ్తారు కదా, ఆ నలుగురిలో ఒకరినైతే ఖచ్చితంగా వృద్ధుడినే తీసుకుంటారండి. ఆ వృద్ధుడు మళ్ళీ సంవత్సరం బ్రహ్మ పదార్థం మార్చే టయానికి ఆ వృద్ధుడు బ్రతికి ఉండరండి. అలా ఎవరైతే వెళ్ళి ఆ బ్రహ్మ పదార్థం మార్చారో వాళ్ళని అడిగితే నిజం తెలుస్తుంది కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఆ బ్రహ్మ పదార్థం గురించి నిజం చెప్తే ప్రాణాలు పోతాయన్న భయంతో నిజం చెప్పరండి. అందుకని అది ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది మనకి పూరి టెంపుల్లో అయితే. మన చరిత్రలో ఎంతోమంది ఈ ఆలయాలు విధ్వంసం కాకుండా ఇలా కాపాడారండి. పూరి, తిరుపతి, అరుణాచలం అలాంటి శక్తివంతమైన దేవాలయాల్ని ఇంచు కూడా కదిల్చలేకపోయారు. అంతటి మహిమాత్మైన దేవాలయాలు మన భారతదేశంలో అయితే ఉన్నాయండి. అందులో ఒకటి ఈ పూరి క్షేత్రం అయితే. సెకండ్ మిస్టరీ 1800 సంవత్సరాల నుండి ఆ ఫ్లాగ్ రోజు మారుస్తూనే ఉంటున్నారండి. మార్చకపోతే గుడి ఆనవాయితీ ప్రకారం 18 సంవత్సరాలు అయితే గుడి మూసేయాల్సి వస్తుందంట. అందుకనే ఒక్కరోజు కూడా ఎండైనా కానీ వానైనా కానీ ఫ్లాగ్ అయితే మారుస్తూనే ఉంటారు. అలాగే ప్రసాదం వండేటప్పుడు ఒకదాని మీద ఒకటి అలాగా 7 కొండలు అయితే పెట్టి వండుతారంట. నార్మల్గా కింద కొండ ఉడుకుతుంది కదా మనం అన్నం వండేటప్పుడు, కానీ అక్కడైతే పూరిలో 7వ కొండ ముందు ఉడుకుతుందంటండి. తర్వాత 6, తర్వాత 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 అలా మొత్తం అయితే ఉడుకుతాయండి అక్కడ. ఆ పూరి క్షేత్రం గొప్పతనం అయితే ఇదే. ఇదైతే నిజంగానే మిస్టరీ అండి అసలు. మనకు తెలిసిన కథ అయితే జర అనే వేటగాడు బాణం వేసినప్పుడు ఆ శ్రీకృష్ణుడు బొటన వేలికి తగిలి చనిపోయాడని. తర్వాత ఆ వేటగాడు ఆ స్వామివారికి అంత్యక్రియలు చేసిన తర్వాత హృదయం కాలిపోతే ఆ హృదయాన్ని ఒక పెట్టెలో తీసుకొని వెళ్ళి ఒక సముద్రంలో వదిలేశాడని, ఆ సముద్రంలో వదిలేసిన పెట్టి రాజుగారికి దొరికిందని మనకైతే ఈ కథ అయితే అందుబాటులో ఉంది కదా. కానీ ఆ కథ అయితే పూర్తిగా కల్పితం అండి. ఆ జర అనే వేటగాడు అలా స్వామివారికి బాణం వేసిన తర్వాత పశ్చాత్తాపపడి అక్కడికక్కడే తన దేహాన్ని వదిలి వైకుంఠానికి అయితే చేరుకుంటాడండి. వేటగాడు అప్పటికే చనిపోతాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు అప్పటికి ఇంకా బతికే ఉంటాడు. తర్వాత అర్జునుడు వచ్చిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరకు వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడు శరీరం అయితే వదిలిపెట్టి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఆ పార్థివ దేహానికి అర్జునుడు వచ్చి అంత్యక్రియలు అయితే నిర్వహిస్తాడండి. అలా అన్నమాట. మనకి భాగవతంలో 11వ స్కందంలో 118వ పద్యంలో ఇలా వేటగాడు ఎలా చనిపోయాడు వ్యాస మహర్షి అయితే క్లియర్గా ఆ భాగవతంలో అయితే రచించారండి. అది అండి అసలైన కథ అయితే. మీరు టెంపుల్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇక్కడ. ఈ టెంపుల్లో అయితే మొత్తం భాగవతానికి రామాయణానికి ఉన్న అన్ని ఘట్టాలైతే ఇక్కడైతే మొత్తం శిల్పాల రూపంలో చూస్తున్నారు కదా అన్నీ కూడా. ఆఖరికి నేను చెప్పిన విశ్వవసు విద్యాపతి అనే కథ కూడా చెప్పాను కదా ఆల్రెడీ. ఆ కథకి సంబంధించిన చిత్రాలు కూడా మొత్తం కూడా ఇక్కడ ఇలా బొమ్మల రూపంలో అయితే చక్కగా ఉన్నాయి. మా పిల్లలకైతే చక్కగా నచ్చిందండి టెంపుల్ అయితే. నన్ను ఎక్కడైతే అన్ని బొమ్మలు చూసి ఎవరు ఎవరు అని అడుగుతూనే ఉన్నారు. ఈ
అమ్మవారి విగ్రహాలన్నీ కూడా చూసి తర్వాత క్షీరసాగర మదనం అప్పుడు అమృతం చిలుకుతారు కదా, ఆ చిత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే రావణాసురుడి దగ్గరికి హనుమంతుడు వెళ్తాడు కదా లంకా దహనం, అలాంటి చిత్రాలు కూడా చక్కగా ఉన్నాయండి ఈ టెంపుల్లో. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూసిరండి. నాకు తెలిసిన కథ అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పానని అనుకుంటున్నాను. ఈ కథ అంతా కూడా నేను ఎన్నో వీడియోలు చూసి తెలుసుకున్న కదండి. వీలైతే ఒకసారి మీరు కూడా వచ్చి ఇక్కడ ఐడియా బొల్లారంలో ఉన్న ఈ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.